హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికి వందనాలండి. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా ప్రభు విశేషమైన కృప నిత్యముగా మీకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆయన ప్రణాళిక మీ పట్ల కనపరచబడును గాక. ఆమేన్. ఆయన చిత్తము మీ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. 6 దినముల మహిమ నుంచి అధిక మహిమలో ప్రవేశపెట్టి మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 7వ దినము మహిమ నుంచి అధిక మహిమలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యములు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కవారిని పలకరించిన ఎలా ఉన్నారు? మీ పక్కవారిని బలపరచిన దేవుని మాటలు చెప్పి యేసు నామున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు నామున మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఆమేన్. యేసు నామున దేవుడు మీ హృదయమును మీ మనస్సును ఆయన వాత్సల్యముతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ 7వ దినం అనగా పరిశుద్ధత గుర్తు. ఈ శ్రేష్టమైన 7వ దినమున ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అంశము విన్నపములు. చెప్పండి మీ పక్క వారికి, విన్నపములు. విన్నపములు అనగా ప్రాధేయపడటం, రిక్వెస్టింగ్. ఇంగ్లీష్లో రిక్వెస్టింగ్ అంటారు. రిక్వెస్ట్. ఉదాహరణకి మన ఎమ్మెల్యే గారి దగ్గరికి మనకి ఏదైనా పని కావాలి అనగా, మనకు రావాల్సిన స్కీమ్లో డబ్బులు ఏదైనా రావాలి. అందరికి వచ్చిన గ్రామంలో మనకు రాలా. ప్రెసిడెంట్ గారిని పట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రెసిడెంట్ గారు, ఇదయ్యా నా పరిస్థితి. రిక్వెస్ట్గా అడుగుతామా, బెదిరిస్తామా? రిక్వెస్ట్గా అడుగుతాం. విధేయతతో తగ్గించుకొని అడుగుతా, అయ్యా నా పని ఇదయ్యా, అందరికి వచ్చినాయి అయ్యా, నాకు రాలేదయ్యా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనము. ఈ స్కీమ్కి అందరికి అర్హులే, అందరికి వచ్చినాయి, నాకు రాలా. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేదయ్యా, ఆధార్ కార్డులో మిస్టేక్ ద్వారా కావచ్చు, ఏదో ఒకటి. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా పని అవ్వకపోతే ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకువెళ్తారు, పని అయిపోతుంది. అనగా మనుషుల వైపు విన్నపములు అనగా 2 ఉన్నాయండి. విన్నపములు అనగా 2 ఉన్నాయి. చింత గురించి మనం మాట్లాడుకుందాం. విన్నపములు అనగా మనం దేవుని ఎదుట సమర్పించాలి. హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథమును ఓపెన్ చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, పేజ్ నెంబర్ 180. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. మన బైబిల్స్ పట్టుకుందాం ఒకసారి. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యేసు నామమున ఆమేన్. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఏమండి, విన్నపముల గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. మీకు ఏదైనా అవసరం కావాలంటే ఈ లోకంలో ఉన్న అధికారులను మనం అడుగుతాం, రక్త సంబంధాల బంధుమిత్రులను అడుగుతాం. అవునా కాదా సహోదరుడా? అవును. ఆ బంధువుల దగ్గర కానీ, రక్త సంబంధాల బంధుమిత్రులు కానీ, అధికారుల దగ్గర కూడా మీ పని అంటే మీరు కోరుకున్న విన్నపం వాళ్ళ దగ్గర చెల్లపోతే ఇంకా పై దగ్గరికి వెళ్తారు, పై వారి దగ్గరికి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుడు పౌలు భక్తుడితో మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘము గురించి. పౌలు తిమోతి ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతున్నాడు. దేనిని గురించి చింతపడకూడదంట. చింత అనగా 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి సహోదర. శరీర సంబంధమైన చింతలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన చింత. ఆత్మ సంబంధమైన చింత 2వ దాంట్లో మనం మాట్లాడుకుందాం.
శరీర సంబంధమైన చింత. శరీర సంబంధమైన చింతలు దేని గురించి మనం చింతిస్తామండి? మీ అందరికీ తెలుసు. కుటుంబంలో బిడ్డలు సరిగ్గా లేకపోతే, బిడ్డలు మన మాట వినకపోతే, బిడ్డల త్రోవ తప్పిపోతే, కుటుంబంలో బిడ్డలకు వివాహం చేయలేని స్థితిలో ఉంటే, అప్పుల బాధల్లో ఉంటే, అనారోగ్యము బాధల్లో, వ్యాధుల్లో ఉంటే చింతిస్తాం లేదా? చింతిస్తామండి. పరిస్థితుల వైపు అవి ఎలా ఉంటాయి అంటే, ఈరోజు ఒక కీడు జరిగిందంటే మళ్ళీ రేపు ఇంకో కీడు జరిగింది. అలా 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 ఏంట్రా బాబు నేను పుట్టి ఏంట్రా ఉపయోగం, నాకేంటి ఈ శ్రమలో, నాకేంటి ఈ చింత, నాకేంటి ఈ బాధలు అనుకునే వారు ఉన్నారా? కుటుంబంలో సమాధానము లేదా? కానీ దేవుడు చెప్తున్నారండి, యేసుక్రీస్తు ప్రభువారు, మనము దేని గురించి మనము చింతించకూడదండి. ఏం బ్రదర్ మీరు అలాగే చెప్తారు, మీకు లేదా చింత అని అంటారా? దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారండి. మీతో మాట్లాడుతున్నా, నాతో అందుకే చింతలో రెండు విషయాలను నేను చెప్తున్నా. శరీర సంబంధమైన చింత గురించి మనము చింతపడకూడదు. ఆత్మ సంబంధమైన చింత గురించి కూడా మనం దేవునికే అప్పచెప్పాలి. శరీర సంబంధమైన చింత గురించి మనం దేవునికే అప్పచెప్పాలి. దేని గురించి మనం చింతపడకూడదు. కానీ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా కృతజ్ఞత పూర్వముగా, అనగా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత స్తుతులు దేవునికి ఎక్కువ చెల్లించాలండి. యు హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ గాడ్. మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు ఎక్కువ చెల్లించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా నమ్మకముగా మనం చెల్లించాలండి. ఎలా చెల్లించాలి సహోదరి సహోదరుడా? నమ్మకముగా. అప్పుడు మీ చింత మీ యొద్ద నుంచి తొలగిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఒక చాలా అమూల్యమైన మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఏమనంటే, చింత అనేది స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఒక దాని గురించి మనం చింతిస్తూ ఉన్నాం అనుకోండి సహోదరి సహోదరా, ఒక పరిస్థితిని గురించి మనం పదే పదే చింతిస్తూ ఉంటాం. చింతించినప్పుడు ఏం జరుగుతుంది? మనలో నమ్మకం పోయిద్ది. ఎవరి మీద నమ్మకం పోయిద్ది? మనుషుల మీద కాదు, నిన్ను నన్ను సృజించిన దేవుని మీద నమ్మకము తగ్గిద్ది. మనము దేవుని ఎదుట నమ్మకముగా హై లెవెల్లో ఉన్నామనుకోండి. నిన్నటి కాలం మనం మాట్లాడుకున్నాము గోను పట్ట వస్త్రము గురించి, అంశము గురించి. యోనా ప్రవక్త ఉన్నాడు. యోనా ప్రవక్త పరిస్థితులు ఎలా వచ్చినాయి? తన వెంటాడిని తన చావు వరకు తీసుకువెళ్ళిపోయాడు. ఆ సముద్రంలో పడవేశారు. ఏ పట్టణంకైతే దేవుడు వెళ్ళమని చెప్పాడో ఆ పరిస్థితులన్నీ తెలుసు ఆయనకి. అక్కడికి వెళ్తే చనిపోతాను, ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని. కానీ ఆ పరిస్థితుల వైపు చూడాల, భయపడలా, దేవుని వైపు చూచాడు. అగాధ లోయలలో, సముద్రపు అగాధ జ్వలములలో ఉందా లేదా? 2వ అధ్యాయంలో 2వ వచనంలో, యోనా 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. అగాధ జలములో తన సమీపించాడు. చేప కడుపులో తన ఉండి దేవునికి ప్రార్థించగల దేవుడు మొర విన్నాడు లేదా? తన చింతను చూశాడా లేదా? దేవుడు మొర వినగానే తన చింతించడం ఇంకా 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 ఎక్కువైందా, తగ్గిపోయిందా? తగ్గిపోయింది సహోదరి సహోదరా. అందుకే దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి. దేవుని యందు మనం నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకం మనలో అధికమవునుగాక. ఆమేన్. యేసు నామమున మనలో విశ్వాసం అధికమవునుగాక. ఆమేన్. విశ్వాసములో మనం అధికం అవుతున్నప్పుడు పరిస్థితులు వస్తాయి. నిజమే, పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మీరు ఒక 10th క్లాస్ చదువుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. మీకు ఒక అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ జ్వరం, బలహీనతలో ఉంటారు. వెళ్ళినప్పుడు మీరు ఆ పరీక్ష రాస్తేనే కదా మీ భవిష్యత్తు బాగుండేది. పరిస్థితులు ఏమొచ్చినాయి అక్కడ? అనుకూలంగా ఉన్నాయా? లేవు, అనుకూలంగా లేవు. ఎలా ఉన్నాయి? రివర్స్గా ఉన్నాయి. కానీ అయినా వెళ్ళి రాయాలి. రాస్తే భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి, అదే ఎగ్జామ్ నువ్వు రాయిపోతే నీకు ఎలా ఉండిద్ది? బాధగా ఉండిద్ది. అయ్యో, నాతో పాటు ఉన్న 2nd ర్యాంక్ వాళ్ళు, 3rd ర్యాంక్ వాళ్ళు అందరూ పాస్ అయిపోతారు, నా ర్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారు. కొంతమంది అలా ఉంటారు చదువులో. కానీ దేవుడు మీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరా. పరిస్థితుల వైపు మనం చూడకూడదండి. పరిస్థితులు మనం ముందు పెట్టుకోకూడదండి. యోనా ముందు పెట్టుకున్నాడు. నిజమే, యోనా పరిస్థితులు ముందు పెట్టుకున్నాడు. యోనా ప్రవక్త
కానీ దేవుడు ఏం చేశాడు? ఆ పరిస్థితులను తొలగించి అదే మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. ఆ మార్గంను సరళం చేశాడు, విశ్వాసంతో నడిపించాడు. యోనా, నేను నీతో ఉంటాను రా. తర్షీషుకు వెళ్ళిపోయావు కదా, సరే నీ మొర నేను విన్నాను, దా మరల రా, నినివేకి వెళ్దాం, నీతో పాటు నేను ఉంటా. వెళ్ళారు. రాజు సింహాసనంలో ఉన్న వ్యక్తి దిగి వచ్చాడు. చూడండి, విజ్ఞాపన ప్రార్థన. చదవండి సిస్టర్ ఒకసారి. దేనిని గూర్చి చింతపడుకుడి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి తెలియజేశారని నినివే ప్రజలు? దేవునికి తెలియపరిచారు, దేవునికి ప్రార్థించారు, చింతించారు, బాధపడ్డారు, అవమానించబడ్డారు. ఎవరు అవమానించబడ్డాడు? యోనా ప్రవక్త. ఇప్పుడు ఆ పడవలో ఉన్నవారు అందరూ కింద పడేస్తే అవమానం వచ్చింది రాదా? తన మనసులో దేవుడు చెప్పినట్టు వెళ్తే బాగుండేది, అన్ని జనులు ఎదుట నేను అవమానపడ్డా. బాధపడ్డాడు లేదా? బాధపడ్డా. పరిస్థితులు ఎన్నో చుట్టుముట్టాడండి. కుటుంబంలో అసమాధానం ఉండదు. భార్య భర్తల మధ్యన కానీ, బిడ్డల మధ్యన కానీ, బంధుమిత్రుల మధ్యన కానీ, ఈ లోకంలో ఉన్న వారి ఎదుట, ఎవరి ఎదుటైనా కానీ పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కానీ దేవుడైన యెహోవా తన కుమారుని ఈ లోకములకు పంపించే యేసుక్రీస్తు ప్రభువారిని చింతించొద్దని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా తెలుసా? మీరు చింతించడం ద్వారా మీ మోర ఎక్కువైద్దా? మీ హైట్ ఎక్కువైద్దా? అవదు. మీ హైట్ పోనీ డౌన్ అయిద్దా? అవదు. పోనీ మీ అప్పేం తీరిపోద్దా? తీరదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తే చదువుకున్న వారికి, చదువులేని వారికి అందరికీ అర్థమయ్యేది. అందుకని మీకు అర్థం అవ్వాలని మీకు చెప్తున్నాను. అప్పు ఉంది, అప్పు తీరుస్తారా? సమయం వచ్చినప్పుడు అదే తీరిద్ది, అవునా కదా? తీర్చబడిద్ది సమయం వస్తే. కానీ దేవుని వైపు మనం చూడాలండి, చింతించకూడదు, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు లేఖనంలో సెలవిస్తున్నాడు, మీ పై ఉన్న అధికారుల కోసము ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలంట. ప్రభుత్వాన్ని పరిపాలించే వారి కోసం, అధికారుల కోసం, అనాధికారుల కోసం ప్రతి ఒక్కరి గురించి మన విజ్ఞాపన ప్రార్థన యేసు నామమున చెయ్యదుముగాక. ఆమేన్. యోనా ప్రవక్త చేశాడు కాబట్టే రాజు సింహాసనం నుంచి దిగి వచ్చాడు. హల్లెలూయా. మీ ప్రార్థన బట్టి యేసు నామమున అనేక మంది ప్రజలు మార్చబడుదురుగాక. యేసు నామమున మార్చబడుదురుగాక. యేసు నామమున మార్చబడుదురుగాక. ఆమేన్. ప్రార్థనలో ఉజ్జీవం ఉందండి. పరిశుద్ధాత్మశక్తితో ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ప్రార్థించినప్పుడు చింతలనే తొలగిపోతాయి. ఆమేన్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనము చింతించడం ద్వారా మనలో ఉన్న దేవుని ఎదుట మనం చూపిస్తున్న నమ్మకం డౌన్ అయిపోద్ది. చెప్పాను కదా, ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, చింతిస్తూ ఉన్నానుకో, విశ్వాసములో ఉంటారా? అవిశ్వాసులుగా ఉంటారా? అవిశ్వాసులుగా ఉంటారండి. అపనమ్మకంతో ఉంటారు, నమ్మకం ఉండదు. ఎందుకంటే చింతించడం ద్వారా ఏం జరిగిద్దంటే, అప్పుడు దాకా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావేమో, నీలో అవిశ్వాసం వచ్చింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, చింతించకూడదు, ఆనందించాలి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలు 4:4 ఉంటుంది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చింతించకూడదండి. మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలో తెలుసా? మోకరించి ఆకాశం చేతులు ఎత్తి ప్రభువా అని దేవుని స్తుతించాలి. ఎక్కువగా దేవుని స్తుతించి కృతజ్ఞత కలిగి మా ప్రాణాత్మశమ ఆయన ఎదుట మనము ప్రార్థించాలి. నమ్మకముగా ఆయన ఎదుట మనము జీవించాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు అందించునుగాక. ఆమేన్. విశేషమైన కృపలో, విశేషమైన మార్గములో మన ప్రభు యేసు నామమున మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి సిస్టర్. చింతపడకుడి గాని ప్రతి విషయములో ఉన్న ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా విన్నపములు దేవునికి తెలియచేయండి. లోక సంబంధంగా మనము ఏదైనా అవసరం వస్తే, అక్క, అన్నా, ఇది నా బాధ, ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటాం కదా. కానీ
అపోస్తుడైన పౌలు ఫిలిప్పి సంఘంకు రాస్తూ ఏమని చెప్తానో తెలుసా? దేనిని గురించి మనం చింతపడకూడదంట. మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. ఎవరికి తెలియజేయాలి? అన్నకా, చెల్లికా, తమ్ముడికా, బంధువులకా? ఎవరికి కాదండి. ఒకవేళ మీ శరీర సంబంధమైన పరిస్థితులు ఏది ఉన్నా కానీ, అనగా మీకు వచ్చే ప్రతి ఒక్క స్ట్రగుల్స్, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఏం చేస్తారో తెలుసా? వాటన్నిటిని మీరు దేవునికి అప్పచెప్పేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి అప్పచెప్తామో అప్పుడు మనము కృతజ్ఞత పూర్వకముగా స్తుతుల ద్వారా దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనం, పేజ్ నెంబర్ 166. ఒకసారి సిస్టర్ 27 కూడా చదువుతారా? మీకు అర్థమైంది. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 28 చదవాలి కదా, 27 కూడా చదవండి, కొంచెం అర్థమవుతుంది. ఫాస్టింగ్లో ఉన్నాం కదా. ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇవియును గాక. ఒకసారి సిస్టర్, బ్రదర్, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు చెప్పండి ఆమేన్. 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 అపోస్తుడైన పౌలు కొరింథీయుల సంఘముకు రాస్తూ ఏమని చెప్తున్నాడో తెలుసా? అపోస్తుడైన పౌలు, తిమోతి ఇరువురు రాస్తూ ఏమని చెప్తున్నారంటే, ప్రయాసముతో కష్టములతోను తరచుగా ఉపవాసములు ఉంటున్నారంట. జాగారము, మరి ఉపవాసం ఉన్నప్పుడు జాగారం చేస్తారు లేదా? ఎవరి వైపు చూస్తారు? వాళ్ళు దేవుని వైపు చూస్తారు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క విన్నపములు విశ్వాసులుగా, అయ్యా, అమ్మా, అయ్యగారు ఇదండి పరిస్థితి, నా కుటుంబంలో ఇదయ్యా పరిస్థితి, నా కుటుంబంలో నా బిడ్డలకు వివాహం జరగట్లేదయ్యా, నా బిడ్డలకి గర్భఫలం లేదయ్యా, నా కుటుంబంలో అనారోగ్యంలో ఉందయ్యా. అయ్యగారండి, బ్రదర్, నా కుటుంబంలో నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నా కుటుంబంలో అప్పులతో ఉన్నానయ్యా, ఎంత కష్టపడినా చిల్లి సంచులో వేసినట్టు ఉంటుందయ్యా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి కానీ ఈ రోగము తగ్గట్లేదయ్యా, రోగం ఏంటో కూడా అర్థం కావట్లేదయ్యా అని మీరు సేవకులకు విజ్ఞాపన ప్రార్థన చేయమని చెప్పరా? చెప్తారండి. సేవకుడు ఎలా ఉంటాడో తెలుసా? తరచుగా ఉపవాసముతోను జాగారముతోను ఆకలి దప్పులతోను చలితోను దిగంబరత్వంతోను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. ఎవరి కోసం చేస్తారు? విశ్వాసులు మీకోసమేనమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ దేశ క్షేమము కోసం, మీ గ్రామ క్షేమము కోసం. అవునా కాదా? ఒక సేవకుడు కడుపు కట్టుకొని ఉపవాసం ఎందుకుంటున్నాడో తెలుసా? మీ గ్రామం రక్షించబడాలని. మన బైబిల్స్లో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు వాళ్ళ యొక్క బయోగ్రఫీ మనం చదివినట్లయితే ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయటం ద్వారా ఉద్యమం కలిగింది. ఆ ఉద్యమము ఆ గ్రామంలో కలిగింది, ఆ సంఘములో కలిగింది, దేశమంతటా కలిగింది. కొన్నిసార్లు మీకు చెప్పాను, పౌలు అంగిచ్చో గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరి కోసం ఉన్నాడు? సంఘము కోసం, అనగా గ్రామం సభ్యుల కోసం, మీకోసమే. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలని కడుపు కట్టుకొని ఉపవాసం అంటున్నారు ప్రతి సేవకు. మీరు గుర్తిస్తున్నారా సహోదరుడా? దేవుడు పిలిస్తేనే యోనా ప్రవక్త వెళ్ళాడు. అక్కడ ప్రజలు వినరు ఆయన మాట. అక్కడ ప్రజలు క్రూరముగా ఉంటారని తెలిసిపోయింది ఆయనకి. కానీ దేవుడు ఏం చేశాడు? పరిస్థితులు ముందు పెట్టుకున్నాడు యోనా ప్రవక్త. కానీ దేవుడు ఏం చేశాడంటే, పరిస్థితులు చూడొద్దు యోనా, రా, నేను నీతో పాటు ఉంటాను, నడువు అనగానే ఈ మధ్యలో ఏం చేశాడో తెలుసా? యోనా ప్రవక్త ఉపవాసం ఉండి గోను పట్ట వస్త్రం ధరించుకొని ఉపవాసమును ప్రార్థన చేశాడు. అయినా మీరు ప్రార్థన చేస్తూ ఉండగా భయం వస్తుందా? చింతిస్తున్నారా? దిగులుతో ఉంటున్నారా? ఆవేదనలతో ఉంటున్నారా? శోధనలతో ఉంటున్నారా? ఇబ్బందులతో ఉంటున్నారా?
పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండట్లేదా? నిస్సహాయమైన పరిస్థితిలో ఉంటున్నారా? బాధపడదు సహోదరి సహోదరా. యేసుక్రీస్తు ప్రభు వారికి మీరు చేస్తున్న ప్రతి ఒక్క విన్నపములు దేవుడు త్వరగా మీ విన్నపములు ఆలకించి త్వరగా మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మీ పట్ల గొప్ప కార్యములు యేసు నామమున నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆయన మీ పట్ల ఎందుకు కార్యం ఆలస్యం చేస్తానంటే మీరు దేవుని సన్నిధిలోకి రావాలి. ప్రహరీ అవతాలు ఉండటం కాదు, లోనకు రావాలి. లోనకు వచ్చి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవునికి మీరు ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? కృతజ్ఞతాపూర్వకముగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నమ్మకముగా ప్రార్థించాలి. అవునా కదా? నమ్మకముగా ప్రార్థించాలండి. మనలో నమ్మకము రావాలంటే ఎక్కువ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన దేవుడు స్తుతులపై ఆసీనుడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే స్తుతుల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉంటామో మనలో విశ్వాసం అధికమవును గాక. ఆమేన్. ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో మీలోకి క్రీస్తు వంటి విశ్వాసం మీలోకి వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తిమోతి కొరింథీయులు రాస్తూ సంఘానికి రాస్తూ ఏమని చెప్తారంటే తరచుగా ఉపవాసం ఉంటున్నారంట. ఎవరి కోసం ఉంటున్నారు? సంఘము కోసం. చదవండి సిస్టర్. 28 వర్సెస్ 28వ వచనం చదవండి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. చాలు. సంఘమును గూర్చి చింత కలదంట. ఎవరికి? సేవకులకి ఆ చింత కలగజేసింది ఎవరు? దేవుడు. మొదట మాట్లాడుకుందాం మనం శరీర సంబంధమైన చింత. సహోదరి సహోదరుడా గమనించండి. రెండో మాట మనం మాట్లాడుకునేది ఆత్మ సంబంధమైన చింత. అర్థం చేసుకోండి దయచేసి. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది శరీర సంబంధమైన చింత. ఇప్పుడు మాట్లాడుకునేది మనము శరీర సంబంధమైన చింత కాదు, ఆత్మ సంబంధమైన చింత. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కొరింథీయుల సంఘము రాస్తూ సంఘము గురించి చింతిస్తున్నారంట. హల్లెలూయా. సంఘము పరిస్థితుల గురించి చింతిస్తున్నారంట. సంఘస్థులందరి గురించి చింతిస్తున్నారంట. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నదంట. దినదినము భారం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కేసరపల్లి గ్రామంలో దేవుడు మమ్మల్ని పిలిచారండి సహోదరి సహోదరా. సంఘము పేరు బయలుపరిచింది పరిశుద్ధాత్మదేవుడు. కేసరపల్లి గ్రామం వెళ్ళమంది పరిశుద్ధాత్మదేవుడే. దేవుడు బయలుపరిస్తేనే మేము వచ్చామండి. నేను ఈ సేవలోకి రాకముందు కూడా నాకు జాబ్స్ ఉన్నాయి. నా తండ్రితో పాటు బిజినెస్లో పాలు పొందాను. మంచి జీవితమే నేను అనుభవించాను. కానీ నేను మీకు పలుమార్లు చెప్తూ ఉంటా, దేవుని చిత్తం మేరగా నా సొంత జీవితం నేను ఎదిగినా కాబట్టి నేను ఎంత కష్టపడినా కానీ అది చెల్లి సంచులో వేసినట్టు ఉంది నాకు. నిజమే. కానీ నేను ప్రతి ఒక్కటి నా ముందు పెట్టుకున్నా, చింతిస్తూ ఇది అడ్డు పెట్టుకున్నా, ఇది నా భార్యని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, సేవ అంటే ఎలాగా అని ఇంకా ఆలోచిస్తూ చింతిస్తూనే ఉన్నా. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో 2023వ సంవత్సరం జనవరి 27వ తారీఖున దేవుడు నన్ను పిలిచాడండి. ఆయన స్వరముతో నాతో మాట్లాడాడు. ఆయన దర్శనముతో నాతో మాట్లాడాడండి. జనవరి 27వ తారీఖున నన్ను పిలిచాడండి. కేసరపల్లి గ్రామం అని పేరు పెట్టి నన్ను పిలిచి గ్రామం పేరు చూపించారండి. సంఘము పేరు బయలుపరిచాడండి. మేము మా స్వంతముగా రాలేదు. ఈ గ్రామం అంతా మేము తిరిగాం. మాకు ఎవరు తెలియదండి నిజముగా. ఈ గ్రామంలో ఎవరు తెలియనప్పుడు అందరిని అడిగాం. స్థలాలు ఖాళీగా ఉన్నా కానీ, రేకుల షెడ్లు ఖాళీగా ఉన్నా అద్దెకిస్తామమ్మా అని అడిగినా కానీ మా అయ్యగారు ఊరుకోరు. పరిస్థితులు బాగాలేదయ్యా, మేము ఇవ్వలేములయ్యా, మా బిడ్డలు వద్దంటున్నారు అని అలా చెప్పేవారు. కానీ నేను ఇంకా, దేవా నువ్వు పిలిచిన పిలుపు గొప్పది. ఈ సంఘము గురించి మీరు చూపించిన ప్రణాళిక గొప్పది. ఈ గ్రామం మీరు పిలిచే కదా ప్రభా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభా అని అలా తిరుగుతూనే వారం 10 రోజులు తిరుగుతూనే ఉన్నామమ్మా. నేను, నా భార్య, నా కుమార్తె, 3వ కుమార్తెను పట్టుకొని, రోజుల పిల్ల నా కుమార్తె, నా భార్య
ఆపరేషన్ ట్యూబ్యాక్టమీ చేయించుకొని ఈ ఊరంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ మాకు ప్రయోజనం కలగల. చింతిస్తూ నేను ఏడ్చా. అపోస్తలుడైన పౌలు ఎలా అయితే 28వ వచనంలో మనం చూసినట్లయితే ఎలా చింతించాడండి? యువయుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచును. దినదినము నాలో భారము కలుగుతుందే కానీ తగ్గట్లేదండి. దేవుడు చూస్తేనేమో వెళ్ళమని చెప్పాడు. నేను ఏదైనా కానీ దేవుని ఎదుట 1కి 3 సార్లు క్లారిఫికేషన్ చేసుకుంటా. దేవా అని దేవుని నాతో దర్శనంతో మాట్లాడాడు. మొదటగా క్యాసర్పల్లి అని. మరలా నేను ప్రార్థన చేస్తున్న దేవుడు నాతో కళతో మాట్లాడాడు. మరలా నేను దేవుని అలాగా ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఈ గ్రామం అంతా సంచారం చేసినప్పుడు భారం అధికమైంది, తగ్గలేదు. వేదన, ఆత్మీయమైన వేదన. సంఘము కట్టబడాలి, నువ్వు పిలిస్తేనే నేను వచ్చాను ప్రభువా, యవ్వన కాలంలో నీ కాడి మోయటానికి నేను వచ్చాను ప్రభువా. నేను దేవుని అడుగుతూ 26 సంవత్సరాల దేవుని నన్ను సేవకు పిలిచాడు. మా ఇరువురిని గ్రామం అంతా అడిగాం, ఎక్కడ మాకు కుదరలా. చివరికి లామ్ గోపమ్మ గారిని ఒక ఫోన్ కాల్ చేశా. అమ్మన్నారు నేను కనుక్కొని చెప్తానన్నారు. ఓకే, అందరితో పాటు అడిగాము, ఏమీ రెస్పాన్స్ లేదని రాత్రింబగళ్ళు ఎడతెగగా భారముతో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మోకరించి ఆకాశం వైపు చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు పిలిచిన పిలుపు గొప్పది. దర్శనంలో కేసరపిల్లని చూపించే, కళలో కేసరపిల్లని మీరు చూపించావు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఏంటి ప్రభు అనంటే, ఆ దినము నేను ప్రార్థించి ఏడ్చి ఏడ్చి కళ్ళమ్మట కార్చి, నేను నా భార్య కార్చి అలా పడుకున్నా. 5ంటికి అలాగా దేవుని స్వరం నాతో మాట్లాడింది. నా కుమారుడా, నేను చూపించిన గ్రామము కేసరపల్లి, నువ్వు బాధపడొద్దు. యవనస్తుల గురించి, కేసరపల్లి ప్రజలను అందరి గురించిన ప్రార్థన చేయని దేవుడు నాకు చూపించాడు, మాట్లాడాడండి. తెల్లవారు గట్న 8-9 ఆ టైంలో గోపి గారు ఫోన్ చేసి, అయ్యా నా గృహంలో పెట్టుకొని అన్నారు. అక్కడ మేము పెట్టుకున్నాం. మార్చిలో, ఫిబ్రవరి చివరిలో నుంచి అలా ప్రార్థనలు పెట్టుకున్నాం. తర్వాత మందిరము కావాలి, అనేక మంది ప్రజలను ఆరాధించుటకు దేవా అని 7వ నెలల ఉపవాస ప్రార్థన 7వ తారీఖున గోనె పట్ట వస్త్రము ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా సమస్య అంతా ఒక పేపర్ మీద రాసి, ఏది కావాలో నేను రాసా, ఏది నాకు వద్దో అది నేను పేపర్ మీద రాసి కాల్చివేశాం సమస్యలన్నీ. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ 7వ నెలలో 2వ వారంలోనే ద్వారము తెరిచాడు ఈ స్థలంకు రావుటకు. నిజంగా మేము చెప్తున్నాము సహోదరి సహోదరుడా, ఈ యొక్క సంఘము పట్ల భారము చాలా విలువైనది. కాబట్టి విశ్వాసులుగా మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. నినివే పట్టణంలో యోనా ప్రవక్త ఎందుకు వెళ్ళలేదంటే, పరిస్థితులు వెళ్తే ఎలా ఉంటుందని తనకు తెలిసిపోయింది. దేవుడు బయలుపరిచాడు కానీ భయపడ్డాడు. కానీ ఆ చాప కడుపులో వెళ్ళిపోయినప్పుడు దేవుడు తనతో పాటు ఉండి తీసుకువెళ్ళాడు. ఏ వ్యక్తుల గురించి అయితే ప్రార్థన చేశారో ఆ వ్యక్తులు మార్చబడినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా మనం చూసాం నిన్నటి కాల విషయంలో, వాక్యంలో. నినివే ప్రజలందరూ మార్పు చెందటం చాలా ఆశ్చర్యకరంగా ఉందా లేదా? రాజు సింహాసనం నుంచి దిగి రావటం ఆశ్చర్యకరంగా ఉందా లేదా? అవునండి. ఒక ప్రవక్తగా దేవుని చేత నియమింపబడ్డాడు. అక్కడున్న వారు ప్రజలందరూ రెస్పాండ్ అయ్యారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా. వాళ్ళు అనుభవించిన శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లోక సంబంధం వాళ్ళు చేసిన ప్రతి పాపముల గురించి కూడా చింతిస్తూ గోనుపట్ట వస్త్రం ధరించుకున్న సేవకుడు ఉపవాసమును ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన కార్యములు జరిగించి ప్రతి కట్టులను తెంపి నినివే ప్రజలందరికీ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మన కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి యేసు నామమున మన ప్రభు రక్షణ దయచేయునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క ప్రజలు రక్షించబడుదురుగాక. ప్రతి ఒక్క ప్రజలు హాస్పిటల్ నుంచి యూటర్న్ తీసుకొని ఈ జీసస్ హీలింగ్ సంఘముకు వచ్చి ప్రతి ఒక్కరు స్వస్థత నందురుగాక. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుదురుగాక. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సంఘములన్నిటిని గురించి చింత అధికమైందంట అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు.
ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క విన్నపములు సేవకుడు తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారండి. హల్లెలూయా. నిత్యముగా మీ ప్రార్థనలు, మీ విన్నపములు నా ప్రభు హృదయపూర్వకంగా అంగీకరించి మిమ్మల్ని శ్రేష్టమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. యేసు నామమున నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చాలు. ఎవరి గురించి చెప్తున్నా తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘములకు చెప్తున్నారు. ఎవరి గురించో తెలుసా? మనం చదువుతుంది ఫిలిప్పీలు రాసిన పత్రిక, అనగా ఫిలిప్పీ సంఘముకు. ఈ ఫిలిప్పీ సంఘమును ఎవరు రాశారో తెలుసా? అపోస్తలుడైన పౌలు మరియు తిమోతి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘము చెప్తున్నారు, అయ్యా మీ క్షేమము చూసేవారు, నిజమైన మీ గురించి నిజముగా చింతించేవారు ఒకడు ఉన్నారు. అతని వంటి వాడు మీ యొద్ద, చదవండి ఒకసారి, ఇక లైటింగ్ లేదు. అతని వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. తిమోతి ఆలోచిస్తున్నాడంట అండి. ఎవరి గురించి? సంఘములో ఉన్న విశ్వాసుల గురించి, సంఘస్థుల గురించి, పట్టణంలో ఉన్నవారి గురించి, గ్రామస్తుల్లో ఉన్నవారి గురించి. అవునా కదా? అవునండి. మీ గురించి ఆలోచించేవారు ఒకరు ఉన్నారని మీరు గుర్తెరుగుతున్నారా? సహోదరి సహోదరుడా, మీ గురించి ఆలోచించేవారు, మీ గురించి చింతించేవారు, ఆత్మీయమైన స్థితిలో ఆత్మ సంబంధముగా చింతించేవారు ఒకరు ఉన్నారని మీకు నిజముగా తెలుస్తుందా? హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చిన భారము మీ గురించి ప్రార్థించాలండి. మాకు దేవుడు ఒకటే నేర్పించాడు, ప్రార్థించడం. దేవుడు మీ పట్ల కార్యములు ఎందుకు ఆలస్యంగా చేస్తానంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, మీ హృదయములు, మీ మనస్సులు సంపూర్ణంగా ఆయన ఎదుట త్రిప్పుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. చింతించడం ద్వారా ఏమైద్ది? దేవుని ఎదుట నమ్మకం పోయిద్ది. అదే చింతించకుండా దేవుని వైపు చూస్తే ఏమైద్ది? విశ్వాసం అధికమవుతుంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉపవాసమును మనం ప్రార్థన చేయడం ద్వారా ప్రతి కట్టులు, ప్రతి సమస్యలు, ప్రతి శోధనలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు యేసు నామమున తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. చింతించకూడదండి. మనం చింత అనేది అసలు మన మైండ్లో నుంచి తీసేసుకోవాలి. ఒకటి మాట శరీర సంబంధమైన చింత, రెండవ మాట ఆత్మ సంబంధమైన చింత. శరీర సంబంధంగా చింతించిన వారు, ఆత్మ సంబంధంగా చింతించిన వారు ప్రతి ఒక్కటి దేవుని యొద్దగా విజ్ఞాపన పూర్వకంగా మనము విన్నపములు చెల్లించాలంట. హల్లెలూయా. సిస్టర్, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, అప్పుల్లో ఉన్నాం, మీ ఇంట్లో కొంచెం విజ్ఞాపన ప్రార్థన చేయండి సిస్టర్. బ్రదర్, మా పరిస్థితులు ఇవి, కుటుంబంలో అనారోగ్యంలో ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థన చేయండి సిస్టర్ అని ఏ వ్యక్తి అయినా, ఏ సహోదరుని మీకు చెప్పినప్పుడు ప్రార్థించాలండి. విజ్ఞాపనతో మనం దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్క విన్నపములు ఎవరి యొద్దకు వెళతాయి? దేవుని యొద్దకు వెళతాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మన ప్రార్థన వెళతాయి. తండ్రి ఆ ప్రార్థన మనకు సఫలపరుస్తాడు. మనం ప్రార్థించిన ప్రతి ఒక్కటి యేసు నామమున మీరు విశ్వసించిన ప్రకారమే అవునుగాక. ఆమేన్. చింతించకూడదండి. మనం క్రీస్తు వైపు మనం చూడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, కలవరలో చింతిస్తున్నారా? ఆత్మ సంబంధమైన చింతిస్తున్నారు. అయ్యో నా జనులు, నా ప్రజలు రక్షించబడాలి. ఆత్మ సంబంధంగా సంతోషపడుతున్నారు. ఆత్మ సంబంధంగా సంతోషంతో ఆయన చింతిస్తున్నాడు. అవునండి, ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు ప్రభువారు సంతోషపడ్డాడు. ఎందుకో తెలుసా? అపవాదిని తన పాదముల కింద శీఘ్రముగా చితకతొక్క. అవును, అపవాది అనగా పరిస్థితులు, చింత, ఆలోచన, ఉద్దేశములు ప్రతి ఒక్కటి సంతోషముతో యేసు నామమున అవి మన పాదముల కింద శీఘ్రం చితకతొక్కబడునుగాక. బాధతో చితకదొక్కుతారా? సంతోషంతో చితక కొడతారా? సంతోషంతో
ఇప్పుడు ఏదైనా పార్టీ చేస్తున్నారు, బర్త్డే పార్టీ, సంతోషంతో చేసుకుంటారా, బాధతో చేసుకుంటారా? సంతోషంతో చేసుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరములో ఉన్నారు అనగా ఆయన శరీరము నాలో ఉంది, ఆయన రక్తం నాలో ఉంది. కాబట్టి ఈ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి అపవాదిని మనం ఎలా ఫైట్ చేయాలి? మనము సంతోషంతో మనం ఫైట్ చేయాలి. మన మొహం ఎప్పుడైతే వికారంగా ఉందనుకో, కొంతమంది మొహాలు ఉంటాయి ఎప్పుడు చూసిన బాధ, చింత. నిజమే, నేను చెప్పేది అందుకే మీకు చెప్పేది. అపవాది మొహం అది, వికారమైన మొహం. సంతోషం అనేది దేవుని యొక్క ముఖము అనగా దేవుని తేజస్సు మీ మీద ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో అపవాదిని జయించాడు. కాబట్టి మీ మీద ఉన్న ప్రతి చింత, మీ మీద ఉన్న ప్రతి పాపపు కాడి, శాపము, దోషము, ప్రతి ఒక్కటి ఆ కలవరి శిలువలో దేవుడు విరక్కొట్టాడు. హల్లెలూయా. నమ్ముచున్నారండి? ప్రార్థన చేద్దాం. ఎలా చేద్దాం? విజ్ఞాపన ప్రార్థన ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మన విన్నపములు దేవుని యొద్దకు వెళతాయి. హల్లెలూయా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. సహోదరి సహోదరుడా, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము రాజా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని రక్షిస్తుంది అయ్యా. తండ్రి, మేము అన్ని విషయంలో చింతిస్తున్నామయ్యా, దయతో మమ్మల్ని క్షమించిన తండ్రి. నీ వాక్యము మాతోనే మాట్లాడినందు నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము రాజా. దావీదు కుమారుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము రాజా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది ప్రభువా, నీ వాక్యం నన్ను రక్షిస్తుంది ప్రభువా, నీ వాక్యం నన్ను కృపా సత్య మార్గంలో, వెలుగు మార్గంలో నడిపిస్తున్న నమ్ముచున్నాను ప్రభువా. దేవా, నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుంటుంది ప్రభువా. నీ వాక్యముతో నాతోనే మాట్లాడేవయ్యా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, పరిస్థితుల వైపు చూస్తున్నామేమో ప్రభువా, చింతిస్తున్నామేమో ప్రభువా. తండ్రి, ఒక్కసారి మా అపరాధములు క్షమించిన ప్రభువా. దేవా, కృతజ్ఞతాపూర్వకముగా నిన్ను స్తుతించేవారుగా ప్రభువా, కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, నీ ఎదుట నమ్మకము ఉంచేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, నినవే ప్రజలు ప్రభువా, నీ కుమారుడైన యోనా ప్రవక్త వచ్చినప్పుడు ప్రభువా, తండ్రి, తన ప్రార్థించగానే ప్రభువా అనేక మంది ప్రజలు దేవా తన యొద్దకు వచ్చి గోనె పట్ట వస్త్రము ధరించుకున్నారు ప్రభువా. తండ్రి, ఈ జీసస్ హీలింగ్ సంఘమును బట్టి నీకు స్తోత్రము రాజా. ఈ కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ప్రభువా గోనె పట్ట వస్త్రము ధరించుకొని ప్రభువా ఉపవాసములతో దేవా భారముతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించండి ప్రభువా. దేవా, ఒకవేళ ఏ బిడ్డ అయితే దేవా నీ యొద్ద నుంచి దూరముగా ఉన్నారో ప్రభువా, ఒక్కసారి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మా పరిస్థితులు బాగుంటాయి ప్రభువా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము రాజా. తండ్రి, మాకున్న అప్పుల నుంచి చింతిస్తున్నామయ్యా. అవునయ్యా. సహోదరి సహోదరుడా, అప్పుల గురించి నువ్వు చింతిస్తున్నావా? రోగముల గురించి చింతిస్తున్నావా? వ్యాధులు అని చింతిస్తున్నావా? కుటుంబంలో సమాధానం లేదని చింతిస్తున్నావా? వ్యాపారంలో లాస్ వచ్చిందని చింతిస్తున్నావా? ప్రార్థించండి సహోదరుడా, సహోదరి, ప్రార్థించండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడికి తెలుసు. ఆ పరిస్థితులు మీ వల్లనే జరిగాయి, అనగా మన సొంత స్వకీయమైన ఆలోచనలు బట్టి జరిగినాయి అండి. దేవుని చిత్తములో అవి జరగల. దేవుని చిత్తములో లేము కాబట్టే మనం చింతిస్తున్నాం. కానీ నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్టయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చింతించొద్దు. విశ్వాసముతో మనము విజ్ఞాపన ప్రార్థన చేసినట్లయితే ప్రతి ఒక్క విన్నపమును దేవుడు ఆలకించడం సిద్ధంగా ఉన్నాడు. మీరు నోరు బాగుగా తెరవండి అమ్మా, ప్రార్థించండి. ప్రార్థన ఎంతో విలువైనది సహోదరి సహోదరుడా. విలువ పెట్టి నిన్ను కొన్నాడు కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను. యోనా ప్రవక్త నినవే దేశముకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ అతను రాంగాల్నే సువార్తను ప్రకటించాడు.
ప్రకటించగానే అక్కడున్న రాజు సైతము గోనె పట్ట వస్త్రము ధరించుకుని ఉపవాసం ఉండి అక్కడున్న గ్రామస్తులందరూ యోనా ప్రవక్త మాట విన్నారు. మరి ఇప్పుడు మీరు దేవుని మాట వింటున్నారా? అనుదినము ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీ హృదయములతో మాట్లాడుతున్నాడు, మీ పరిస్థితులతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవుడికి తెలుసు. అనుదినము ఆయన మీతో మాట్లాడుతూ మీరు స్పందిస్తున్నారా? దయచేసి సహోదరి సహోదరుడా, మీ అందరి కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ప్రభు గొప్ప కృపనిచ్చాడు. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మీ బంధకములు తెంపివేయుటకు, మీ పట్ల ఉన్న కీడు తీసివేయుటకు, మీరు అనుభవించే శ్రమలను తీసివేయుటకు నా దేవుడు సర్వశక్తి గల దేవుడుగా మీ ఎదురు ఉన్నాడండి. నినవే ప్రజలందరూ యోనా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఒక సమాజ మందిరముగా కూడి వారు ఆరాధించారు, దేవుని స్తుతించారు, విజ్ఞాపన ప్రార్థన చేశారు, రహస్యమందున దేవుణ్ణి స్తుతించారండి, ప్రార్థించారు. 40 దినాలు ఉపవాసము నుండి ప్రార్థించారండి. కానీ దేవుడు మీకు 21 దినముల ఉపవాస ప్రార్థనలో మీ యొద్దకు దగ్గరగా ఆసన్యుడుగా ప్రభు ఈ కేసరపల్లి గ్రామంలో మీ యొద్దకు వచ్చి ఉన్నాడండి. అవునండి సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్క పురుషులకు, స్త్రీలకు, అన్నవారుకు, ప్రతి ఒక్క అన్నయ్య, చెల్లమ్మ, ప్రతి ఒక్కరికి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నా. నినవే ప్రజలు ఏ విధంగా అయితే యోనా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు వాళ్ళ చెడు మార్గములు విడిచిపెట్టుకున్నారండి. మీరు అనుభవిస్తున్న ప్రతి బాధను దేవుడు చూస్తున్నారండి. నినవే ప్రజలైతే దేవుడు అగ్నిగంధంలో కాల్చివేస్తాడేమో మా పట్టణాన్ని అని వాళ్ళు భయపడి యోనా ప్రవక్త దగ్గరికి వెళ్ళారండి. యోనా ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. ప్రవక్త దగ్గరికి రాజు సైతం, అక్కడున్న మధ్య తరగతి వారు, ధనవంతులు, పేదవారు, ప్రతి ఒక్కరు యోనా ప్రవక్త దగ్గరికి వచ్చారండి. అనగా దేవుని సన్నిధికి వచ్చారండి. ప్రార్థించండి. ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థన చేస్తారో, క్రీస్తు మనసు కలిగి, ఏక మనసు కలిగి మీరు ప్రార్థన చేస్తారో, మీ పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు మీరు చూచి ప్రార్థిస్తారో, పరిస్థితుల వైపు మనం చూడకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మనము ఆచరించాలండి. దేవుడు యోనా ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు అక్కడున్న రాజులు, మంత్రులు, అధికారులు, ప్రభుత్వంలో చేసే ప్రతి ఒక్క ప్రధానమంత్రులు, ధనవంతులు, పేదవారు అందరూ విన్నారండి. వాళ్ళ చెడు మార్గంను విడిచిపెట్టుకున్నారండి. వ్యభిచారమైన చూపు చూస్తున్నావా? కామత్వము, జారత్వము, విగ్రహారాధనలతో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, ఆకాశమందు భూమి యందు, భూమి కింద దేనైనా కూడా విగ్రహం చేసుకోకూడదు. అవునండి, మన విగ్రహారాధన చేయకూడదండి. నీ కోసము నా కోసము కలవసిలో ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడాలండి. పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? మిమ్మల్ని వెంటాడుతున్నాయా? అప్పుల్లో ఉన్నావా? రోగములో ఉన్నావా? కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఆయన మందిరానికి వచ్చినట్లయితే శాంతి, సమాధానం నీవుటకు దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయటకు సిద్ధముగా ఉన్నాడండి. నినవే ప్రజలు ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. దేవుడు బయలుపరిచింది. అక్కడ ఉన్నవారు, పట్టణస్థులందరూ విన్నారు, గొప్ప మార్పు చెందారు. నినవే పట్టణంలో గొప్ప మార్పును మనం చూసాము. అవునండి, మన గ్రామంలో కానీ గొప్ప మార్పు చూడలేమా? విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం చూడలేమండి. మన కుటుంబంలో చూడలేమా? మనం వ్యక్తిగతంగా మన జీవితంలో చూడలేమా? మన బిడ్డల జీవితంలో చూడలేమా? చూడగలమండి. దేవుడు గొప్పవాడండి. ప్రార్థించండి సహోదరి సహోదరా. నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించట్లేదా సహోదరి సహోదరుడా? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మొదటగా నీ తండ్రిని, నీ తల్లిని నువ్వు సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించిన వారు ఎంతట వారైనా కానీ, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా కానీ, కోట్లలో మీరు పడగెత్తినా కానీ, వెండి, బంగారము, ధనము మీ వద్ద ఉన్నా కానీ, మీ కింద 1000 మంది పనివారు ఉన్నా కానీ, మీ తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటున్నారా? మీ బంధుమిత్రులు మీరు పట్టించుకోవట్లేదా? కానీ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నారండి. తల్లిదండ్రులను ప్రేమించాలి, సన్మానించాలండి.
మీ మనసులో మార్చుకోండి సహోదరి సహోదరుడు. తండ్రిని తల్లిని ప్రేమించాలి. ప్రతి ఒక్క పరిస్థితులను బట్టి మనం చూడకూడదండి. దేవుని వైపు వచ్చినట్లయితే, దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దేవుని యొద్దకు మీరు వచ్చినట్టు మీ పాదములు మోపినట్లయితే, మోకరించి ఆకాశం వైపు చేతులతో ప్రార్థించినప్పుడు మీరు అనుభవించే ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. తల్లిదండ్రులు దూరముగా ఉన్నారా? నువ్వు దూరముగా ఉన్నావా? కుటుంబంలో పరిస్థితులు మంచిగా లేవా? నువ్వు ఏది తలపెట్టినా కదా అది నీకు నాశనం ఏమొస్తుందా? విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యము చేటుకు ప్రభు సిద్ధముగా ఉన్నాడండి. మీరు నోరు తెరిచి, ప్రభువా నా పాపములు క్షమించయ్యా, నా పరిస్థితి అయ్యా, విజ్ఞాపన ప్రార్థన యొద్ద చేయమని చెప్పావు కదా ప్రభువా అని ప్రార్థించండి. దేవుని యొద్ద చెల్లించండి. మన హృదయమును దేవుని ఆలయమై ఉందండి. మన శరీరము దేవుని ఆలయమై ఉందండి. సహోదరి సహోదరుడా, దావీదు భక్తుడు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి. మరి మీరు దేవుని హృదయానుసారులుగా ఉన్నారా? ఈ హృదయంలో ఎవరికైనా చోటు ఇచ్చారా? మనుషులకు చోటిస్తే మనము పరిస్థితులే వస్తాయండి. మనుషులకి మనము చోటిస్తే పరిస్థితులే మనం వెంటాడతాయండి. ఆ పరిస్థితులు మనం తీర్చుకోలేమండి. ఈ హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మీరు ఆహ్వానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మీరు మొదటి స్థానం ఇచ్చినట్లయితే, ప్రతి ఒక్క పరిస్థితులు మీ వద్ద నుంచి తొలగించుటకు, ప్రతి కీడును తొలగించుటకు, ప్రతి శాపమును తొలగించుటకు, ప్రతి బంధకమును తొలగించడం ఎదుట సమర్థ్యుడుగా ఉన్నాడండి. మీ యొద్దన ఆసీనుడిగా ఉన్నాడండి. యూదా గోత్ర సింహముల మీ ఎదురు షలహింబొర ఇషల బకరమ్మద్దర మెహెందరముల ఈ షహకండల హవ్వ షహబకరంబిండియా మెహల్లక షహబకంబొర ఈ సింబిలి హింబొరి కిలక. లార్డ్ ప్లీజ్ సేవ్ దిస్ పీపుల్. తండ్రి, నీ బిడ్డల రక్షణ దయచేయండి అయ్యా. ఈ కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రజల రక్షణ శ్రమ దయచేయండి తండ్రి. భారతదేశంలో ఉన్న ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభువా. నేను నమ్ముకొని ఎద్దుకు మేము దూరముగా ఉన్నాం ప్రభువా, లోకములో ఉన్నామయ్యా. దావీదు కుమారుడా, మా మీద నీ కనికరము ఉంచి. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. దేవా, నినివే ప్రజల ప్రార్థన మీరు ఆలకించావు కదయ్యా. చేయవలసిన కీడు చేయక ఆపివేసావు కదయ్యా. మా కేసరపల్లి గ్రామంలో మీద ప్రభా, మా భారతదేశం మీద ప్రభా, కీడును తొలగించయ్యా, విపత్తులు తొలగించయ్యా. శ్రమలు అనుభవిస్తున్న నీ బిడ్డలను ఒక్కసారి చూడండి అయ్యా. తండ్రి, కనికరము చూపించయ్యా. దయ ఉంచి మనం ప్రార్థిస్తున్నాము రాజా. నీ కార్యములు గొప్పవని నమ్ముచున్నాము ప్రభువా. తండ్రి, మా దేశాన్ని మీరు రక్షణ దయచేయండి అయ్యా. మా గ్రామస్తులకు రక్షణ దయచేయండి అయ్యా. మా కుటుంబములకు రక్షణ దయచేయండి. మా బంధువులకు రక్షణ దయచేయండి అయ్యా. నినివే ప్రజలందరూ ప్రభువా రక్షించబడినప్పుడు ప్రభువా, నీ ఉగ్రత ద్వారా తప్పించబడినప్పుడు ప్రభువా, అక్కడ ప్రవక్తల ద్వారా మరుగుపరుచుకుని ఒక పాత్రగా వాడుకున్నావు కదయ్యా. దేవా, నీ జనులు ఎదుట నీ పాత్రగా నన్ను వాడుకున్నా. వందనాలయ్యా. నీ ప్రజల హృదయాన్ని నీ వైపు త్రెప్పండి అయ్యా. వాళ్ళ మనసును తిప్పండి తండ్రి. మా పరిస్థితుల వైపు మేము చూస్తున్నామయ్యా. మా మనసులకు మేము మనుషులకి ఇచ్చి ఉన్నామేమో క్షమించండి అయ్యా. మా మనసు నీకు ఇస్తుండగా ప్రభువా తండ్రి, విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు అయితే ప్రభువా అనుదినము ప్రభువా చింతిస్తూ ఉన్నాడు. ప్రభు, మీరు మాకు చేసే ప్రణాళికను బట్టి నీకు స్తోత్రం రాజా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభువా. దేవా,
యెరూషలేములో ఉండి ఒక్క వరము నేను అడుగుతున్నాను ప్రభువా. మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఒకటే నేను అడుగుచున్నానయ్యా. దావీదు కుమారుడా, మా గ్రామమును రక్షించయ్యా. కేసరపల్లి ప్రజలను రక్షించయ్యా. మా దేశమును రక్షించయ్యా. తండ్రి, నీ రాకడ చాలా సమీపముగా ఉన్నది ప్రభా. త్వరగా మీరు వస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి. దేవా, మా బంధుమిత్రులు ప్రభా, మా గ్రామస్తులు ప్రభా, మా దేశమును ప్రభా కనికరించయ్యా, జాలి చూపండి అయ్యా. నీ ప్రజలు వాళ్ళ హృదయమును మార్చుకొని ప్రభా నీ వద్దకు రావటకు సహాయం చేయండి. ఒక్క వరము నీ మందిరములు అడుగుచున్నాను ప్రభా. కేసరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి ప్రభా. ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపబడాలి ప్రభా. నీ మాదిరికరంగా ఈ లోకంలో నడువుటకు ప్రభా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. దేవా, ఏ బిడ్డలైతే అనారోగ్యములు ఉన్నారు ప్రభువా, డాక్టర్స్ అంత చిక్కన రోగములు ఏ బిడ్డలైతే ఉన్నారో ప్రభా, నీ ప్రజలు స్వస్థపరచయ్యా, స్వస్థతను దయచేయండి అయ్యా. ప్రభువా, మా గ్రామంలో ఉన్న యవనస్తులు, యవనస్తురాలు, స్త్రీలు, పురుషులు ప్రభువా ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి అయ్యా. వాళ్ళ మనసులు మార్చండి అయ్యా. వాళ్ళ హృదయాలు నీ వైపు త్రిప్పండి అయ్యా. Lord, we are asking your name. Please show your mercy upon us, Father. Please listen our prayers, Heavenly Father. నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభువా. నీ కార్యములు కంటికి కనపడవు ప్రభువా, హృదయానికి వచ్చిన కావు ప్రభువా. అటువంటి శక్తి కలిగిన కార్యములు చేయగల సమర్థుడు అని నమ్ముచున్నాను ప్రభువా. దేవా, ఆత్మ సంబంధంగా ప్రభువా మేము చింతిస్తున్నాము ప్రభువా. ఈ సంఘమును మీరు ఏర్పరిచిన సంఘము ప్రభువా, మీరు దర్శనములో స్వరముతో మాట్లాడిన సంఘము ప్రభువా. మీరు చూపించిన ఈ గ్రామమును రక్షించండి ప్రభువా. ఈ కేసరపల్లి గ్రామమును క్రీస్తు గ్రామముగా మార్చండి ప్రభువా. క్రీస్తు గ్రామముగా మార్చండి ప్రభువా. తండ్రి, ఈ ప్రజలందరిని మీరు రక్షించండి ప్రభువా. ప్రతి ఒక్క స్త్రీలు, పురుషులు ప్రభువా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము లేని బిడ్డలు ఉన్నారయ్యా, బిడ్డలకు గర్భఫలమును దయచేయండి అయ్యా. గర్భవాసన మొదలుకొని గర్భం ముయ్యువాన్ నేనా అని మీరు సెలవిస్తున్నావు కదా ప్రభా. నువ్వు మేలే చేసే దేవుడు ప్రభువా. అపవాదైతే దేవా యవన మృంగుదాని కిటికీలెక్కి ప్రభా కీడు చేయాలని చూస్తున్నాడు ప్రభా. తండ్రి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని జ్వాలలో ఉంచ ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలములు దయచేయండి అయ్యా. వివాహం లేని బిడ్డలకి వివాహములు జరిగించయ్యా. తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభువా కుటుంబంలో సమాధానము లేకుండా భార్య భర్తల మధ్యన ప్రభువా, బిడ్డల ఎదుట ప్రభువా, రక్తముల బంధుమిత్రుల ఎదుట ప్రభువా ఆ సమాధానముతో ఉన్న ప్రజలకు ప్రభువా సమాధానము దయచేయండి అయ్యా. తల్లిని తండ్రిని ప్రేమించే బిడ్డలను లేవనెత్తండి అయ్యా. నీ లేఖను సెలవిస్తుంది కదా ప్రభువా, నీ తండ్రిని తల్లిని సన్మానించుకోమని. ఈనాడు మా తల్లిదండ్రులు మేము సన్మానించట్లేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా. మా బిడ్డలు మా మాట వినట్లేదంటే ప్రభువా మా ప్రవక్తన కరెక్ట్గా లేదనే కదా ప్రభువా. మా అపరాధములు క్షమించయ్యా, మా దోషములు క్షమించయ్యా, మా మీద ఉన్న శాపము కట్లు తొలగించయ్యా. మా బిడ్డలు మా మాట వినుటకు ప్రభువా ఒక్క అవకాశం దయచేయండి ప్రభువా. తండ్రి, ఒక్కసారి నీ ప్రజల జీవితంలో ప్రభువా గొప్ప కార్యములు జరిగించయ్యా. స్వకీయ జనులుగా మీరు ఏర్పరచుకున్నావు కదా ప్రభువా. మంచి పేరును, ఖ్యాతిని, బహుమానం ఇవ్వటకు దేవా మీరు సిద్ధముగా ఉన్న దేవుడు కదా ప్రభువా. మా బిడ్డలు మా మాట వినట్లేదంటే ప్రభువా
మేము చేసిన ఆజ్ఞాతికరమైన పాపములు ఏమైనా అడ్డుపడి ఉన్నాయేమో ప్రభువా, ఒక్కసారి దావీదు కుమారుడా చూడండి, మా అపరాధములు క్షమించండి, మా దోషములను క్షమించండి అయ్యా. మా బిడ్డలకు మీరే స్వస్థతను దయచేయండి అయ్యా. ఏ బిడ్డలైతే అనారోగ్యములు ఉన్నారో మీరు స్వస్థతను దయచేయండి ప్రభు. తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభు తండ్రి ఏ బిడ్డలైతే రక్షణ లేక ఉన్నారు ప్రభు, రక్షణ వస్త్రము దయచేయండి ప్రభు. ఉద్యోగము లేకున్న యవనస్తులకు ఉద్యోగములు దయచేయండి ప్రభు. ఈ గ్రామంలో ఉన్న పాడి పశువులు పంటలు మీరు ఆస్వాదించండి ప్రభు. ప్రతి ఒక్క రైతులు మీరు దీవించండి ప్రభు. మంచి వాతావరణం ఆనందించండి ప్రభు. తండ్రి, నీ బిడ్డలు కష్టపడుచున్న వాళ్ళ కష్టాజీతం అనుభవించుటకు ప్రభు సహాయం చేయను ప్రభు. తండ్రి, ఇంకా ఏ బిడ్డలైతే కుటుంబంలో అప్పులతో ఉన్నారు ప్రభు, అప్పులు ఊబు నుంచి విడుదల దయచేయను ప్రభు. తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభు కుటుంబంలో ప్రభు దేవా నివాస స్థలము లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభు, మీరే సొంత గృహమును మీరు కట్టించను ప్రభు. యెహోవా ఇల్లు కట్టించిన తన ప్రయాసము వ్యర్థమని లేఖనం సెలవిస్తుంది కదా ప్రభు. మా ప్రయాసము వ్యర్థమే ప్రభు, కానీ ఈ ప్రార్థన విన్నపను మీరు అంగీకరించి ప్రభు ఉన్నతమైన గృహములు మాకు కట్టిస్తున్నందుకు స్తోత్రము రాజా. బిడ్డలకు ఎంతమంది బిడ్డల గృహము లేక ఉన్నారు ప్రభు, యేసు నామమున సుందరమైన గృహములు కట్టబడును గాక. యేసు నామమున ఏ బిడ్డలైతే గర్భఫలము లేక ఉన్నారు, శ్రేష్టమైన కుమారులు కుమార్తెలతో నింపబడుదురు గాక. యేసు నామమున వివాహము లేని వారికి శ్రేష్టమైన బిడ్డలుగా దేవుడు మీ జీవితంలో గొప్ప వివాహములు జరిగించును గాక. ఏ బిడ్డలైతే క్యాన్సర్స్తో, హెచ్సివితో, హెచ్ఐవితో, బ్రెయిన్ ట్యూమర్స్తో, లంగ్ క్యాన్సర్స్తో, బోన్ క్యాన్సర్స్తో, బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, డయాలసిస్తో ఏ బిడ్డలైతే దేవా బాధపడుతున్నారు ప్రభువా, యేసు నామమున ప్రతి కాడి తెగిపోవును గాక. యేసు నామమున స్వస్థత కలుగును గాక. బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రకకల్లాబషల హిమ్ముదరబలక సబ్బబరకషలకిక. రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామమున మీరు స్వస్థత నందురు గాక. యేసు నామమున ప్రతి కాడి తెగిపోవును గాక. యేసు నామమున ప్రతి విపత్తులు తొలగిపోవును గాక. తండ్రి, నీ బిడ్డల ప్రాణాత్మశరం మా ప్రాణాత్మశరం చేతికి అప్పగిస్తూ ప్రభువా కృతజ్ఞత పూర్వకముగా స్తుతులు చెల్లించి ప్రభువా విన్నపములకు చెల్లిస్తుండగా ప్రభువా మా ప్రార్థన నీ యొద్ద చేరిందని నమ్మొచ్చు. మా ప్రాణాత్మశరం చేతికి సమర్పిస్తూ సేవకులు చింతిస్తున్న ప్రతి ప్రార్థన ప్రభువా, ప్రతి చింతను కూడా మీరు చూస్తున్నారు కదా ప్రభువా. శరీర సంబంధమైన చింత, ఆత్మ సంబంధమైన చింతిస్తున్న వారి గురించి మీరు బయలుపరిచే కదా ప్రభువా. ఎల్లప్పుడూ నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ప్రభు, సమక్షేమము కోరేవారిని లేవనెత్తిన ప్రభు, అనేక మందిని ప్రజలు మీరు తీసుకురామని ప్రార్థిస్తున్నాము తండ్రి. జీసస్ హీలింగ్ సంఘం యేసు నామమున విస్తరింపబడును గాక. యేసు నామని సంఘ సరిహద్దులు విస్తరింపబడును గాక. యేసు నామని సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. తండ్రి, నీ ప్రజలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభము పలుకుతూ మా ప్రాణాత్మశను చేతికి సమర్పిస్తూ ఈ వాక్యం మా హృదయం అనే పలకల మీద రాసి ప్రభు భద్రపరుచుకొనుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణం క్షమించిన ప్రకారం మనస్తులు మీరు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీన్ నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము, కృప నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం, అపవాది క్రియల అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన విశేషమైన అగ్ని అభిషేకం మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గడిచిన 6 దినముల మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవునికి స్తుతిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ 7వ దినమును మహిమ నుంచి అధిక మహిమలో జరిగించిన దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.